పేరు సుమశ్రీ అండి. నా కూతురు పేరు వెంకట సాయి కృష్ణ శివశ్రీ. వాళ్ళ తండ్రి పేరు మాదంశెట్టి శివకుమార్. నా కూతురు బ్లడ్ క్యాన్సర్తో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి బాధపడుతుందండి. నేను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. ఇప్పటికీ 25 లక్షలు నాకు ఖర్చు అయ్యింది. ఇంకా నా దగ్గర నాకు ఫైనాన్షియల్గా నాకు స్టేటస్ లేదు. వాళ్ళ ఫాదర్ కాల్ చేసి పిల్లకి ఇది పరిస్థితి, పాపకి ఇంకా ఇంత జాగా జరిగింది, ఇంత ఫైనాన్షియల్గా 25 lakhs నేను ఖర్చు చేశాను, ఇంకా ట్రీట్మెంట్ ఉందంటున్నారు, ఆ ట్రీట్మెంట్కి నువ్వు సాయం చేయాలి, నువ్వు పిల్లలు నువ్వు కాపాడుకోవాలండి, రండి అని చెప్పేసి మాట్లాడితే నేను అక్కడికి రాను, హైదరాబాద్కి రాను, విజయవాడకి రాను, బెంగళూరులో ఉన్నాను. నేను బెంగళూరులో తీసుకొచ్చి నా కూతురు నాకు అప్పచెప్పేసి నా కూతురు నేను ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాను, చదివించుకుంటానని చెప్పేసి నాకు చెప్పాడండి. ఆ మాటల్ని నేను నమ్మి నా పాపని తీసుకొని నా కూతురుని తీసుకొని బెంగళూరు వెళ్ళాను. ఫిబ్రవరి 28కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ చిన్న కొడుకు మా పైకి గొడవకు వచ్చాడు. పిల్లని కొట్టారు, వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఆ గొడవల్లో నైట్కి వాళ్ళు అమెరికా ఫ్లైట్ ఎక్కించి అమెరికా పంపించేశాడు. ఇక 28కి నన్ను పాపను అప్పచెప్పేసి నా పాపని నేను చూసుకుంటాను అని చెప్పేసి మాదంశెట్టి శివకుమార్ అంటే నేను ఇంక అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. మార్చి 2కి నా కూతురు నాకు ఫోన్ చేసింది. సాయి అన్న పాప నా కూతురు ఫోన్ చేసి మమ్మీ నన్ను వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఏడ్చుకుంటూ వీడియో క్లిప్ పంపించింది. ఏం జరిగిందని నన్ను ఫోన్ చేసి నేను అడిగి, మమ్మీ డాడీ నన్ను అసహ్యంగా బిహేవ్ చేస్తున్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడు మమ్మీ, ఎక్కడెక్కడో చేతులు వేయకూడదు, పడుకొని నేను ఉంటే బెడ్రూమ్లోకి వచ్చి డాడీ ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తే ఎందుకు డాడీ ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నేను మాట్లాడితే నన్ను కొట్టబోతున్నాడు, నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తానన్నాడు, ట్రీట్మెంట్ ఇప్పించనని చెప్పేసి పాప వేసింది. మమ్మీ నాకు ట్రీట్మెంట్ వద్దు, ఏమొద్దు, ఇక్కడ నుంచి వచ్చి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఏడుస్తూ నా వీడియో క్లిప్పింగ్ పంపించింది. వెంటనే నేను అక్కడికి వెళ్ళి నా పాపని తీసుకొని వస్తే అక్కడ నాతో గొడవ పడ్డాడు, అక్కడే నన్ను ఏదో చేస్తా అన్నాడు. భయంతో నేను పరిగెత్తుకుంటూ విజయవాడకు వచ్చాను. పాప పేరు పైన ఉన్న ఇల్లు అని చెప్పేసి ఈ ఇంట్లోకి వస్తే ఈ ఇంట్లో 4 మనుషులు అర్ధరాత్రి తాగి వచ్చేస్తారు. 2-3 రోజులు వరుసనే మమ్మల్ని కంటిన్యూషన్గా మా మీద గొడవకు వచ్చి నన్ను జుట్టు పట్టుకొని ఇట్లా ఎదురముల పైన చెయ్యేసి నన్ను నెట్టుకుంటూ వాళ్ళు ఈ ఇల్లు మాదే, మాకు అమ్మేశాడు మాదంశెట్టి శివ, మా ఉమ్మగారికి అమ్మేసేసారు, ఎమ్మెల్యే గారికి, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో నీ బిడ్డను తీసుకొని అని చెప్పేసి గొడవ చేశారు. 3 రోజులు వరుసనే చేస్తాను. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ అయ్యే ఇట్లా బోండా ఉమ్మగారి పేరు చెప్పేసి ఎమ్మెల్యే గారి తాలూకా నన్ను ఇట్లా దౌర్జన్యంకి వస్తున్నారండి, నా పాప పేరు పైన ఉన్న ఇంట్లో నేను ఉంటున్నాను, నా పాప క్యాన్సరు, నా పాపకి ఆ ఇల్లు అమ్ముకొని నేను ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి గత 15 రోజుల నుంచి నేను గొడవ చేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘానికి వెళ్ళినా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. సూర్య పోలీస్ స్టేషన్లో నా కంప్లైంట్ యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడికి వచ్చి ఇదే రకంగా మీడియాతో ఎమ్మెల్యే గారు, ఉమా గారు మీ పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నారు, నా పాప క్యాన్సరు, నా పాపను కాపాడండి, మీ పేరు చెప్తే మీరు న్యాయం చేయాల్సిన పదవిలో ఉన్నారు, రండి సార్ అని చెప్పేసి గోడు పెట్టుకుంటున్న అతను బయటికి రాలేసి అతనికి వచ్చి మమ్మల్ని పరామర్శించలేదు, ఎవరిని పంపించలేదు. ఈరోజు నా బిడ్డ చావుకు కారణమయ్యారు వీళ్ళంతా. శేషగిరిరావు అన్న అతను అడ్వకేట్ ఉన్నాడండి, తప్పుడు సలహాలు ఇస్తూ మాదంశెట్టి శివాకి తప్పుడు సలహాలు ఇస్తూ ఆ బిడ్డకి ట్రీట్మెంట్ లేకపోతే ఎన్ని రోజుల్లో బ్రతకదు, చనిపోతుంది, అప్పుడు నీకు ఇంకా ఏది ఉండదు, నువ్వు నీ ఆస్తులకి దేనికి అడ్డు రాదని చెప్పి తప్పుడు సలహాలు ఇస్తూ శివాని పొల్యూట్ చేశారు. అసలే వాడు దుర్మార్గుడు. కన్న కూతురని కూడా చూడుకోకుండా అసహ్యంగా బిహేవ్ చేసి మిస్బిహేవ్ చేసిన వాడిని పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు కంప్లైంట్ పట్టించుకోలేదు. ఇలా ఇంత దుర్మార్గుడు అయితే ఆ దుర్మార్గానికి వీళ్ళంతా సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు అంటూ అడ్వకేట్ అంటూ సపోర్ట్ చేస్తే వాడు ఇంకా రెచ్చిపోతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు నా బిడ్డకి 13 సంవత్సరాలైనా నా కూతురు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న, ట్రీట్మెంట్ ఎందుకు చనిపోయింది, ఈరోజు తన ఆయుష్ పూర్తయి చచ్చిపోలేదు, ట్రీట్మెంట్ అందుకే చచ్చిపోయింది. ఒక్కసారి తండ్రి కామందుడి చేతుల్లో నా కూతురు బలైపోయింది. దయచేసి పోలీసు కూడా నా గోడు ఆలకించట్లేదు. కోర్టు అయినా సరే నా బిడ్డకి న్యాయం జరగదన్న నా కూతురు ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నాను.